హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి నేనైతే పాలకూర చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ముందుగా అయితే నేను ఒక బాండి పెట్టుకున్నానండి. దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అవ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. నేనైతే ఒకటే ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అవి దూరగా కొంచెం వేయించుకోవాలండి. అది దూరగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అది కూడా కొంచెం నూనెగా వేయాలండి. అది కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. నేనైతే ముందుగానే పాలకూర నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, దాన్ని మంచిగా కడుక్కొని చూడండి. మంచిగా కడుక్కొని ఇప్పుడు మనం దాంట్లో ఉల్లిగడ్డ దాంట్లో వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకొని బాగా అంతా కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. అది బాగా మగ్గాలి. మధ్య మధ్యలో కలుపుకుందామండి. వాటర్ వస్తుంది దాంట్లోంచి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఈలోపు నేనైతే ఒక 4 టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం టమాటా అయితే వేసుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అనేది అందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టేసుకుందామండి. కొద్దిసేపు ఉడకాలి. అది కూడా టమాటా కూడా చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా మనకు ఉడికింది. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది, దాంట్లో స్పూన్ మీద హాఫ్ వేసాను అనమాట. సరిపోతుంది నాకైతే అది. ఓకేనా, వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు పాలకూర అయితే దగ్గర పడింది. టమాటా ఉడికింది, మనకు దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే. మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, పాలకూర మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్